శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మాధురి గారు 35 డేస్ ముందే గేమ్ చూశారు. ఈ టైంలోనే రీతు గారి పైన సోషల్ మీడియాలో వేరే వేరే ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా బయటకు వచ్చాయి. వేరే సంథింగ్ వేరే ఎఫ్ఐఆర్స్ కానివ్వండి, కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా టెలికాస్ట్ అయ్యి ఆవిడ అవి కూడా చూసారు కదా. చూసి అంతా తెలుసుకొనే రీతు ప్రవర్తన ఇది కూడా మైండ్ లో పెట్టుకొని ఆవిడ అక్కడ గేమ్ ఆడుతున్నారు అనుకుంటున్నారు. అంతే. ఇప్పుడు మీరు మనం అనుకుంటున్నా ఇలా లోపల కూర్చున్నటువంటి ఒక రోజు సోఫాలో ఇమాన్యుయల్, ఆ పక్కన సాయి శ్రీనివాస్ కూర్చున్నాడు. అప్పుడే మాధురి ఇలా వెళ్తున్నారు. అప్పుడు ఇమాన్యుయల్ అంటున్నాడు, ఏంటి మేడం అందరి మీద కోపం అయిపోతున్నారు, ఏంటిది నాకేం అర్థం కావట్లేదు అని ఇమాన్యుయల్ అన్నాడు. అంటే శ్రీనివాస్ చెప్తున్నాడు, అప్పుడు చిన్నపిల్లడైనా చెప్తున్నాడు, అన్న ఆవిడ ముందు నుంచి బయట చూసుకొని వచ్చారు, బయట అంతా చూసిన తర్వాత ఆవిడకి ఒక ఇంప్రెషన్ వచ్చింది, ఆ ఇంప్రెషన్ మీద ఎవరి మీద ఎలా రియాక్ట్ అవ్వాలో అవుతున్నారు, అంతే తప్ప ఆవిడేం కోపం కాదు. మా అమ్మ కూడా ఇలాగే మాట్లాడతారు, కోపంగానే మాట్లాడతారు. ఒకసారి మాధురితో కూడా సందర్భంలో కూర్చునే విషయం మాట్లాడేటప్పుడు కూడా మా అమ్మ ఇలాగే కోపం అవుతుంది, కోపమై విపరీతమైన ప్రేమ పనిచేస్తుంది, మీతోటి అదే అక్క మాకు ప్రాబ్లం, మీరు కోపం అయ్యారంటే విపరీతమైన ప్రేమ చూపెడతారు, అది మా అమ్మలో కూడా నేను చూశాను, ఆవిడ అలా కోపం అవుతారంటే ఆవిడ చూసి వచ్చారు కాబట్టి కోపం అవుతున్నారని వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. మనం చెప్పక్కర్లా, హౌస్ మెంబర్స్ అనుకుంటున్నారు అలా అని. అదే జరిగింది. బయట ఆమె తాలూకా పరిస్థితులను చూసే కంట్రోల్ చేస్తుంది మాధురి, కోపం పట్టలేదు, కంట్రోల్ చేసి నీ గేమ్ నువ్వు వాడు అంటుంది. నేను వెళ్ళిపోతాను నెక్స్ట్ వీక్ అని కూడా నిన్న చెప్తుంది, నేను వెళ్ళిపోతాను నెక్స్ట్ వీక్, ఎలిమినేట్ అయిపోతాను, అందరూ బాగా ఆడండి, అందరూ ఒక దగ్గర కలిసి భోజనం చేయండి, ఎందుకు వరండాలో ఒకటి చేస్తాడు, బయట ఒకటి చేస్తాడు, ఇక్కడ ఒకటి, అందరూ కలిసి తిందాం, నేను వెళ్ళిపోయినా అందరు చక్కగా ఆడండి అని చెప్తుంది. బిఫోర్ లాస్ట్ వీక్ రీతుకి విపరీతమైన నెగిటివిటీ ఉంది. అండ్ ఒక టైంలో తను అసలు బయటకు వచ్చేస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేశారు బిఫోర్ లాస్ట్ వీక్. బట్ ఎప్పుడైతే మాధురి గారు వెళ్ళి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యాయో, రీతుకి మాధురి గారికి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యాయో, అప్పటి నుంచి రీతుకి ఓటింగ్ పెరగటం స్టార్ట్. ఇప్పుడు ఈ కోపం అవటాన్ని ఎవరైనా ఎలా అర్థం చేసుకుంటారంటే, అనవసరంగా రీతు మీద మాధురి గారు కోపం అయిపోతున్నారు అని అర్థం చేసుకుంటారు. కోపం అవట్ల, ఓ తల్లి బాధ్యత చూపించింది, ఒక అక్క బాధ్యత చూపించింది, నీవు పర్ఫెక్ట్ గా ఉండట్లేదు, ఆడాల్సిన పవన్ కూడా ఆడనివ్వట్లేదు, పవన్ నీ పద్ధతి కూడా బాగోలేదు, రీతు నీ పద్ధతి మార్చుకుంటే చక్కగా ఆడగలవు, ఈ బాంధవ్యాలేంటి, ఈ ఫేక్ రిలేషన్స్ ఏంటి, ఆ రిలేషన్స్ మీద కోపం మీదే తను మాట్లాడింది తప్ప రీతు కూడా రియాక్ట్ అవ్వాల. రీతు కూడా నా అక్క అయితే ఎలా చెప్తారో మా అమ్మ అయితే ఎలా చెప్తారో అన్నట్టుగానే ఆర్గ్యూ చేసింది తప్ప, అమ్మాయి కూడా చిన్న అమ్మాయి కాబట్టి కొంచెం మాధురి అగ్రెసివ్గా కనబడ్డారు కాబట్టి ఆటోమేటిక్గా ఓటింగ్ రాని, ఇప్పుడు రీతుకి రాని, సక్సెస్ అవని, మేము బయటకు వచ్చేసినా పర్వాలేదు, మాకేం అంత అవసరం లేదు, మేము ఇప్పుడు 1 వీక్ ఉంటామా 1 డే ఉంటామా మాకు ఆ పనే లేదు, ఈ రోజు పంపించేసిన వీఆర్ రెడీ. బట్ రీతు సక్సెస్ అవ్వాలి, పవన్ సక్సెస్ అవ్వాలి, కళ్యాణ్ సక్సెస్ అవ్వాలి, అలాగే బాంధవ్యాలు పెట్టుకొని దెబ్బతినేస్తున్నటువంటి దివ్య కానీ తనుజ కానీ సక్సెస్ అవ్వాలి, భరణి గారు సక్సెస్ అవ్వాలి, మంచి ఆటగాడు ఆయన, మిగతా వాళ్ళ మీద డిస్కషన్ లేదు, సుమన్ మీద లేదు, నిన్నగా అసలు నిఖిల్ ఆటనే సరిగ్గా లేదు, అసలు నిఖిల్ కంటెంటే లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, గౌరవ్ది కూడా కంటెంట్ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు అనుకోకుండా రాము వేశాడు అనుకోండి. సరే, నేను అనేది ఏంటంటే వీళ్ళ మీదే ఎక్కువ డిస్కషన్ ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు గేమ్ ప్లే చేస్తున్నారు కాబట్టి. రైట్. అయితే మరొకసారి ఏమైందంటే మాధురి గారు వర్సెస్ శ్రీజ, వీళ్ళిద్దరికీ హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే శ్రీజ పేరుతో స్టార్ట్ అయింది. ఏమైంది అక్కడ? పేరు అడిగితే ఎందుకు మాధురి గారికి అంత కోపం వచ్చేసింది? ఇప్పుడు నేనున్నాను, మీరు నా దగ్గరికి వచ్చారు, వచ్చి సార్ ఇంటర్వ్యూకి వచ్చాను సార్, మీ పేరేంటి సార్ అని మీరు అడిగారు అనుకోండి, మనుషులు మనం ఒక్కసారి మనలో ఒక ఇమోషన్ బయటకు వస్తుంది. నా పేరు అడగడానికి వస్తున్నారని లోపలికి వెళ్ళి ఎందుకు పెట్టారు అని కోపం అవుతాను. అంటే నా పేరు అందరికి తెలియాలని లేదు, అందరు మనమే అంత గొప్పవాళ్ళం కాము, కానీ మనిషికి ఉన్న సహజమైన గుణం అది. మాధురి వచ్చిన దగ్గర నుంచి ఫైర్ బాక్స్ అని అందరూ లేచి నిలబడి కిచెన్ రూమ్కి వెళ్ళి ఇమాన్యుయల్ మొఖం తుడుచుకుంటుంటే తనుజ ఇలా లెంపలు వేసుకొని తగ్గు తగ్గు తగ్గు, భయపడకు అని అనుకుంటుంటే, అందరూ ఫైర్ బాక్స్ అని అంటుంటే, తను తెచ్చినటువంటి ఆ డైమండ్ కూడా అక్కడ పవర్ను కూడా పెడుతుండేటప్పుడు అందరు వెళ్ళి మంచినీళ్ళు కావాలి ఇవన్నీ అడుగుతుంటే, ఈ పాప నాకు తెలుసు, ఈ అమ్మాయి చిన్న పాప పిల్ల,
మీరెవరు, మీ పేరేంటి అని అడగటం సబబా? అది కరెక్టా? తెలీదు, పేరు తెలీదు అనుకుందాం, తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ అలా అడిగే విధానం కూడా రాంగ్ అని అంటున్నాను. శ్రీజ కూడా ఇవి నేర్చుకోవాలి. పెద్దవాళ్ళని అవమానపరిస్తే నీ వయసు ఏంటి, మాధురి గారి వయసు ఏంటి? పెద్దవాళ్ళని అవమానపరిస్తే పెద్దోళ్ళం అయిపోతాం అని కాదు, పెద్దవాళ్ళని గౌరవిస్తేనే పెద్దోళ్ళం అవుతాం. ఇంక చిన్నపిల్ల కాబట్టి పైకి రావాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి శ్రీజ కూడా మార్చుకోవాలి. అలా అడిగేటప్పుడు ఆ ప్లేస్లో ఈ భూమి మీద ఉండి ఏ మనిషి ఏంటి సమాధానం చెప్తాడు? తెలుసుకో అంటాము, కోపం వస్తుంది ఎమోషనల్గా. తను అన్నది అంతే, మాధురిది అక్కడ తప్పే లేదు. మళ్ళీ నిన్నొచ్చారు, నిన్న శ్రీజ వచ్చి మళ్ళీ మాధురి మీదే అటాక్ చేస్తుంది. చేసేటప్పుడు తను అప్పటికీ కూల్గా ఉన్నారు, మాధురి రైజ్ అవ్వాల. నీవు కాంటాక్ట్స్ పెట్టుకోవాలి, అందరితో సక్రమంగా ఉండాలి, బాగా ఉండాలి, మంచి రిలేషన్ ఉంటేనే మనం ఆడగలుగుతాం. అడ్వైజ్ ఇచ్చింది మళ్ళీ. ఇంత శ్రీజ ఇంత చిన్న అమ్మాయి చిన్నంతరం పెద్దంతరం మర్చిపోయి మాట్లాడుతున్నా మళ్ళీ అడ్వైజ్ ఇచ్చింది. నీ అడ్వైజ్ నాకు అవసరం లేదని అన్నది తిను. ఎవరి తప్పు, మాధురిదా శ్రీజాదా? జడ్జ్ చెయ్యాలి మరి మీరే. పైగా సెకండ్ థర్డ్ గేమ్లో వాళ్ళు వీళ్ళు ఆడుతుండేటప్పుడు భరణి గారి టీం ఆడుతుంది, భరణి గారికి మద్దతు మాధురిది, భరణి గారి టీంకే మద్దతు. అటువైపు ఉండే గేమ్ అంతా ప్లే చేశారు, ఇటువైపు శ్రీజ టీంలో మిగతా వాళ్ళు ఎంతున్నారు. సంచాలకుగా దీనికి నిర్ణయం తీసుకోమంటే శ్రీజ గెలిచిందని చెప్పారు. అప్పుడేమి సంచాలకుదే తుది నిర్ణయం ఉంటుంది, లేదు బాక్స్లోనే ఉంది రౌండ్గా ఇదే గెలుస్తుందని చెప్పొచ్చు. అక్కడ ఆర్గ్యుమెంట్స్ చాలా నడిచాయి. నేను కూడా విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే కరెక్టే కదా, ఆ స్క్వేర్ మధ్యలో ఈ బాక్స్ ఉంది, అక్కడేంటి పైకి వెళ్ళిపోయింది మొత్తం, జస్ట్ అంచులా తగిలింది, అది ఎలా గెలుస్తాను అనుకున్నాం. కానీ అక్కడ తినేం ఆలోచించింది టవర్, ఆ అంచులో ఉండి బాక్స్కి తగిలి ఉన్నప్పటికి కూడా టవర్ ఎవరిది ఉందని చూసారు, హై టవర్ చూసి శ్రీజ గెలిచింది అన్నది. నిజంగా కోపం ఉంటే, నిజంగా శ్రీజని టార్గెట్ పెట్టాలనుకుంటే మాధురి ఆ జడ్జిమెంట్ ఇస్తారా సంచాలకుగా? ఎవరు? పైగా శ్రీజ బ్రహ్మాండంగా ఆడింది, కీప్ ఇట్ అప్ అన్నది లైవ్లో వినండి. శ్రీజ చాలా బాగా ఆడుతున్నావు, నీకు మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఇలా విమర్శించే ఆ పిల్లని అంతగా ప్రోత్సహించి మాట్లాడిందంటే ఎవరు గొప్ప?